ఈరోజు బీజేపీ నాయకులు ఎంపీలు ఎమ్మెల్యేలు తెలంగాణలో ఉన్న కొంతమంది చదువురాని బీజేపీ నాయకులు అంటే కాంగ్రెస్ మీద పడేడుస్తారు. అంటే వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది తెలియదు, రాష్ట్రానికి ఎవరేం చేసింది తెలియదు, ఎవరేం చేయబోతున్నారు కూడా తెలియదు. సో బేసిక్గా ఈ తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళకి అవుట్ ఆఫ్ తెలంగాణ చెప్తే వీళ్ళకు ఏమీ సోయలేదు. తెలంగాణలో ఉన్నది చెప్తేనే వీళ్ళకి అర్థం కాదు, బయట చెప్తే ఇంకేం వాళ్ళకి తెలియ కూడా తెలియదు. సో ఇన్ తెలంగాణ మనం మాట్లాడితే ఈ తెలంగాణకి చేస్తే కాంగ్రెస్ పార్టీ చేసింది, లేదంటే దానికన్నా ముందు నిజాంలు చేసారు అంతే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏ ఒక్కడు ఏమి చేయలే. నిజాం సాగర్ కట్టిండు, ఉస్మానియా యూనివర్సిటీ కట్టిండు, హాస్పిటల్ కట్టి 20 రకాల హాస్పిటల్ కట్టిరు, మెంటల్ హాస్పిటల్ లాంటి చాలా కట్టిరు, మింట్ ఏదైతే కరెన్సీ ముద్రించేది ఉందో అది కట్టిడు, ఇస్తుంటే చాలా పేపర్ ముద్రించేది చాలా కట్టిండు నిజాం. అండ్ దాని తర్వాత మొత్తం కాంగ్రెస్ పార్టీ చేసింది తెలంగాణలో. నిజాం సాగర్ కెనాల్ కట్టింది, హైవేస్ వేసింది, ఓఆర్ఆర్ వేసింది, ఎయిర్పోర్ట్ తెచ్చింది, మెట్రో తెచ్చింది, ఆరోగ్యశ్రీ తెచ్చింది, అంబులెన్స్ తెచ్చింది. అండ్ అట్ ది సేమ్ టైం ప్రాజెక్ట్స్ సాగునీరు కోసం ఫ్రీ కరెంట్ ఇచ్చింది. నాగార్జున సాగర్ కట్టింది, శ్రీరామ్ సాగర్ కట్టింది, సింగూరు కట్టింది, శ్రీశైలం కట్టింది, పేద ప్రజలకు ఇల్లు కట్టించింది. ఈరోజు బేచియర్ లాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ తెచ్చింది. ఇలాంటి ఎన్నో 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 చేసింది కాంగ్రెస్ పార్టీ ఓన్లీ తెలంగాణలో మాట్లాడితే. కానీ అదే బీజేపీ దగ్గరకు వస్తే గుండు సున్నా. 2 మంత్రులు ఉన్నారు, బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఇవ్వరిదాకా ఒక్క నేషనల్ ప్రాజెక్ట్ కూడా తెలంగాణకి తీసుకురాలేరు. మళ్ళీ వీళ్ళు ఏదో పెద్ద పీకి పొడిచినట్టు మాట్లాడతారు. సో తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి అందుతున్న ఏదైతే సదుపాయాలు ఉన్నాయో అది చేస్తే కాంగ్రెస్ పార్టీ చేసింది 90% కాంగ్రెస్ పార్టీ చేసింది, మిగతా 10% నిజాంలు చేసిండు తప్ప మిగతా ఎవ్వరూ చేసింది ఏం లేదు.